హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ఇంతకుముందు మనం డ్రాఫ్ట్ ఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో, ఓకేనా, సో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇట్లా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పేసి ఇప్పుడు మనకి ఫైనల్ లిస్ట్, ఈ ఒక వాటర్ ఫైనల్ లిస్ట్ అనేది వీళ్ళు ఫైనల్ చేశారండి. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఇక పీడిఎఫ్ ఎలక్ట్రల్ రోల్ దగ్గర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ ఎస్ఎస్ఆర్ ఈ రోల్ 2024 అని చెప్పేసి కొత్త లిస్ట్ అనేది, ఓకేనా, కొత్త ఫైనల్ ఎస్ఎస్ఆర్ అనేది వీళ్ళు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో నేను క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను లింక్ని. ఓకే, ఇంతకుముందు మీకు చెప్పాను ఏ విధంగా చూడాలి, ఎట్లా చూడాలని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ కొత్త లిస్ట్లో ఈ ఓల్డ్ డ్రాఫ్ట్ లిస్ట్తో పోల్చుకుంటే మనకి ఫైనల్ లిస్ట్లో 6 లక్షల ఓటర్ల జాబితా అనేది 6 లక్షల ఓటర్లని యాడ్ చేశారండి ఈ జాబితాలో. ఓకే, సో లాస్ట్ మీకు ఈ యొక్క డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు లేకపోతే కనుక ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే 6 లక్షల మంది ఓటర్లని వీళ్ళు ఈ జాబితాలో చేర్చారు ఫైనల్ లిస్ట్లో. సో దీంట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రీవియస్లో లేని వారి ఇప్పుడు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అట్లాగే ఫైనలిస్ట్ కాబట్టి అసలు మన పేరు ఉందా లేదా, మనము నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు వేయడానికి అర్హులమా కాదా అనే విషయం అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనకి స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఏ విధంగా ఎట్లా అని చెప్పేసి. డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోరండి, ఓకేనా. ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకోగా మీరు మనకి లిస్ట్ అనేది చూపిస్తుంది, ఓకేనా. ఆ తర్వాత మీరు లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో చూడాలనుకుంటున్నారు ఆ లిస్ట్ అనేది ఇంగ్లీషా తెలుగు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మీరు ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్చా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, ఓకేనా. సో ఎంటర్ చేస్తాను నేను. ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ డౌన్లోడ్ బటన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మనకి ఏంటంటే డ్రాఫ్ట్ రోల్ ఉంటుంది, అలాగే ఫైనల్ రోల్ రెండు కనిపిస్తాయి అనమాట. ఇంతకుముందు మనకి డ్రాఫ్ట్ రోల్ ఉండేది, ఇప్పుడు మనకి ఫైనల్ రోల్ కూడా ఉందన్నమాట, ఓకేనా. సో లాస్ట్ది అలాగే మనకి ఇప్పుడు ఫైనల్ రోల్, ఈ రెండు మీరు చెక్ చేసుకోవచ్చు. సో జస్ట్ నేను ఫైనల్ రోల్ దగ్గర ఫైనల్ రోల్ 2024 అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, లోడింగ్ తీసుకొని నాకు ఇది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇదైతే డౌన్లోడ్ అయిపోయిందనమాట, ఓకేనా. సో ఈ విధంగా మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి జస్ట్ మీరు ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి సరిపోతుందన్నమాట. మీకు డ్రాఫ్ట్ రోల్ కావాలా అంటే ప్రీవియస్ది కావాలా, అలాగే ఫైనల్ రోల్ కావాలా అంటే ఇప్పుడు మనకి అప్డేట్ చేసింది కావాలా, ఓకే. సో మీరు నిర్ధారించుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో డ్రాఫ్ట్ రోల్లో చాలా వరకు లేవు. ఇప్పుడు మన ఫైనల్ రోల్లో 6 లక్షల పైగా ఓటర్లని యాడ్ చేశారన్నమాట, ఓకేనా. మీది ఇప్పుడు ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఫైనల్గా మనము ఈ ఎలక్షన్కి ఓటు వేసే అర్హత ఉందా లేదా అనేది ఇట్లా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ లిస్ట్ మనం క్లిక్ చేసి ఓపెన్ చేసామనుకోండి, లాస్ట్ వీడియో చెప్పాను కదా, మనకి ఓటర్ల జాబితా అంటే ఈ లిస్ట్ అనేది మీకు సంబంధించిన ఏరియా, పర్టికులర్ ఏరియా సంబంధించిన ఓటర్ల జాబితా అంతా కనిపిస్తుంది అనమాట. వాళ్ళ పేర్లు కానివ్వండి, అట్లాగే వాళ్ళ ఇంటి సంఖ్య కానివ్వండి, వయసు కానివ్వండి, ఓకేనా, వాళ్ళ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ కానివ్వండి, ఇట్లా అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. ఫొటోస్ మాత్రం కనిపించవు. వాళ్ళ ఈపీఐసీ నెంబర్ కూడా కనిపిస్తుంది, చూసారు కదా. సో ఇక్కడ మీకు డిలీట్ అని చెప్పేసి కనిపిస్తే కనుక ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక ఓటర్ కార్డ్ అయితే ఇక్కడ డిలీట్ చేయబడింది, ఓకే. సో మీది కనుక ఎట్లా డిలీట్ అని వస్తే కనుక మీ బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. సో కాంటాక్ట్ అయితే మీకు ఎందుకు డిలీట్ అయింది ఏంటి అనే విషయాలు అయితే వాళ్ళు పరిశీలించి చెప్తారు, ఓకే. సో ఈ మధ్య ఎవరైనా ఎక్స్పైర్ అయినా కానివ్వండి వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఇట్లా వాళ్ళైతే డిలీట్ చేస్తున్నారు. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకేనా. సో మీది ఒకవేళ అర్హత ఉండి కూడా మీరు డిలీట్ అయిపోతే కనుక మీరు మీ బిఎల్ఓని కాంటాక్ట్ అయితే మీకున్న ప్రాబ్లం అనేది పోతుంది, ఓకేనా. వాళ్ళు దాన్ని పరిశీలించి మళ్ళీ ఏం చేయాలనే విషయాలు అయితే మీకు క్లియర్గా చెప్తారు. చూసారు కదా, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశం చెప్తున్నానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మళ్ళీ తీసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి నడుచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.